అక్కడ బోగస్ డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి కోట్లాది రూపాయల రుణాలను మెప్మా ఉద్యోగులు మింగేశారట. వైసీపీ నాయకులతో కలిసి అధికారులు దోచుకున్నారని అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మెప్మాలో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలంటూ మెప్మా పీడీని ఆదేశించారట. అయితే ఎమ్మెల్యే అలా చెప్పారో లేదో ఇలా మెప్మా పీడీ అధికారులు రంగంలోకి దిగారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని మున్సిపల్ కార్యాలయంలోని మెప్మా విభాగంలో మెప్మాలో అవినీతి అక్రమాలు జరిగాయని ఆర్పీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అధికారులు విచారణ చేపట్టారు. వైసీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ అనిల్ కుమారి బినామీ గ్రూపులను సృష్టించి బ్యాంకులో లక్షలాది రూపాయలు తీసుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఈ అవినీతిపై విచారణకు మెప్మా పీడీ ఆదేశించారు. జిల్లా మెప్మా కార్యాలయం అధికారులు విచారణ చేపట్టారు. వారి విచారణ జరుగుతున్న సమయంలోనే ఆరోపణలు ఎదుర్కొన్న వైసీపీ నాయకురాలు అనిల కుమారి వచ్చి మెప్మా సిబ్బందిపై విరుచుకుపడ్డారు. 3 రోజుల పాటు మెప్మా కార్యాలయంలో బ్యాంకుల వద్ద విచారణ జరిపిన అధికారులు నివేదికను మెప్మా పీడీకి అందజేశారు. ఈ ఘటనపై మెప్మా పీడీ తక్షణమే విచారణ చేపట్టారు. అవినీతిపై వచ్చినటువంటి ఆరోపణలతో స్థానిక ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఆదేశాలతో విచారణ చేపట్టామని మెప్మా పీడీ కె వెంకటేశ్వర్లు తెలియజేశారు. ప్రాథమిక విచారణలో అవినీతి జరిగినట్లు నిర్ధారైందంటూ దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందించామని మెప్మా పీడీ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరుకు సంబంధించి అక్కడ పనిచేస్తున్నటువంటి మెప్మా సిబ్బంది మీద కొన్ని ఆరోపణలు రావడం జరిగింది. దీనికి సంబంధించి గౌరవ శాసనసభ్యుల వారు వెంటనే విచారణ చేసి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ మెప్మా సిబ్బందికి సంబంధించినటువంటి విచారణ పూర్తి చేసి సమగ్ర నివేదికని మా ఉన్నతాధికారులకు పంపించమని ఆదేశించారు. గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు కూడా ఆ బ్యాంకుకి వెళ్ళేసి మా సిబ్బంది వెంటనే ప్రొసీడింగ్స్ ఇక్కడి నుంచి ఇవ్వడం జరిగింది. గుంటూరు హెడ్ ఆఫీస్ నుంచి ఇక్కడి నుంచి సిబ్బంది అక్కడికి వెళ్ళి ఎక్కడైతే ఏ బ్యాంకుల్లో అయితే ఈ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మెప్మా సిబ్బంది తప్పు గ్రూపుల పేరుతో రుణాలు పొందారని ఆరోపణలు వచ్చాయో అక్కడ బ్యాంక్ స్టాఫ్తో కలిసి కూడా వాళ్ళ ఫైళ్ళు డాక్యుమెంట్లు అట్లాగే క్షేత్రస్థాయిలోనూ పరిశీలించడం జరిగింది. వాటిల్లో మెజారిటీ గ్రూపుల్లో కూడా కొన్ని ఫేక్ గ్రూపులు ఉన్నాయనేది మా నిర్ధారణలో ప్రాథమిక విచారణలో తేలింది. ఈ విచారణకు సంబంధించి విచారణ పూర్తి చేసి సమగ్ర నివేదికను కూడా మా హెడ్ ఆఫీస్కి పంపించడం జరిగింది గౌరవ ఎండి మెప్మా గారికి. దాంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యుల మీద కూడా తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా రికమెండ్ చేస్తూ గౌరవ ఎండి గారికి మా రిపోర్ట్ మొత్తాన్ని కూడా సబ్మిట్. గుంటూరు జిల్లా